ఎందుకంటే వారు ఏదైనా కానీ తను మొదట నేర్చుకుని ఆచరించి చూపించేవాడు, ఏ పనైనా సరే. ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఏమేం చేయాలనేది కూడా ఆయన చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆయన అసలు ఈ పార్టీ రాజకీయాల్లోకి రాకముందు చదువు ముగించుకున్న తర్వాత 1 సంవత్సరం పాటు ఆయన చేసిన పని ఏంటంటే చక్కగా వ్యాయామం చేసి శరీరాన్ని గట్టిపరుచుకుంది. ఎందుకంటే మనం పోరాడేటప్పుడు మానసికంగా ఎంత బలంగా ఉండాలో శారీరకంగా కూడా అంతే బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన గుర్తించాడు. వ్యవస్థకి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటే అంత బలంగా ఉండాల్సిన అవసరం లేదు. వ్యవస్థ బాగోలేదు కాబట్టి దానికి ఎదురెదుతున్నాం. ఎదురెదిరేవాడికి ఎక్కువ బలం ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. అందుకే ఆయన సమాజాన్ని మొదట అధ్యయనం చేశాడు. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏంటో కూడా గమనించి వాటిని ఎదిరిస్తూ బ్రతికాడు. ఆ ఎదిరించే విధానాన్ని ప్రజలు గమనించారు కాబట్టి ఆయన్ని నాయకుడిగా ఆమోదించారు. మరి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఈ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా సమాజాన్ని అధ్యయనం చేయటం, ఆ సమాజంలో ఉన్నటువంటి చెడుని నిర్మూలించడానికి కావలసిన కార్యక్రమాల్ని తీసుకోవటం. ఎప్పుడైతే ఆ అగ్రెసివ్నెస్ తగ్గుతుందో ప్రజలకు కూడా మనల్ని 1000 కళ్ళతో గమనిస్తూ ఉంటారు. ప్రజల్లో బలహీనతలు ఉన్నాయి, దాన్ని ఎవరు కాదనలేదు. కానీ బలహీనతలు ఉన్న ప్రజలు కూడా 1000 కళ్ళతో బలమైన నాయకుల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు నా బలహీనత వల్ల నేను వీళ్ళని అనుసరించలేకపోతున్నాను. అంత మాత్రాన ఈ నాయకులు బలహీనులు కాదు. వీళ్ళు చాలా మన వెనకాల జనం ఉన్నారా లేదా అనేది అది వాళ్ళు అసెస్మెంట్ చేసుకుంటున్నారు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు వెనకాల ఇవాళ జనం ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ దుర్మార్గమైనటువంటి వాళ్ళు వెనక జనం లేరు. జనం యొక్క బలహీనత ఉంది. ప్రజలు ఎప్పుడూ ఒక రకంగానే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన నాయకత్వాన్ని అందించటం, ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయటం.